ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా రీచ్ అవుతుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో మనందరం కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి అడిషనల్ కోటా శ్రీవారి సేవ చేసుకునే వారికి ఎప్పుడు విడుదలవబోతోంది, అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ ఎప్పుడు విడుదలవబోతోంది, అలాగే మరొక ముఖ్యమైన పాయింట్, ప్రస్తుతము సర్వదర్శనము దివ్యదర్శన టోకెన్లు ఏ పొజిషన్లో ఉన్నాయి, అంటే ఎన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయి, అలాగే జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి ఎన్ని దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే స్వామివారి దర్శనానికి నిన్నటి రోజు 62,649 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అంటే కొండపైన రద్దీ అనేది కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా దాదాపు 80,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇక పండగ ముందు రోజుల్లో అయితే దాదాపు 90,000 మంది దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే కేవలం 60,000 మంది మాత్రమే చేసుకుంటున్నారు. ఈ విధంగా చూసినట్లయితే ఎవరికైనా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే తొందరగానే దర్శనం అయిపోతుందండి. ఒకవేళ మీకు 300-500 రూపాయల టికెట్ కనుక ఉన్నట్లయితే మీకు దర్శనం అనేది కేవలము గంటన్నర లోపల అయిపోతుంది. ఒకవేళ సర్వదర్శనము దివ్యదర్శన టోకెన్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు దర్శనం అనేది కేవలము 3 నుంచి 4 గంటల్లోనే అయిపోతుంది. ఒకవేళ ఎటువంటి దర్శన టికెట్ కనుక లేకపోతే మీకు ప్రస్తుతం అయితే దర్శనం అనేది మీకు కేవలము 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు జనవరి 19వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు అనేవి అన్నీ కూడా తిరుపతిలో కౌంటర్లలో అయితే అయిపోయాయి. ప్రస్తుతం అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా, జనవరి 20వ తారీఖు సంబంధించి బ్యాలెన్స్ టికెట్స్ అనేవి 4,723 టికెట్లు మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో అయితే ఉన్నాయి. మరొక 1-2 గంటల వ్యవధిలో ఈ టికెట్లు కూడా ఖచ్చితంగా అయిపోతాయి అన్నమాట. సో ఎవరైనా కానీ ఈరోజు దర్శన టికెట్లు కావాలి అనుకుంటే దయచేసి ఈరోజు టికెట్లు అయితే లేవు. మీరు డైరెక్ట్గా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద మీరు డైరెక్ట్గా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నడక మార్గంలో రావాలి అనుకుంటే హ్యాపీగా వచ్చి దివ్యదర్శన టోకెన్లు తీసుకోండి. 2 నడక మార్గం కూడా ప్రస్తుతం అయితే ఓపెన్లోనే ఉన్నాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ అనేది మీ అందరికీ ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి. అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణ విడుదలవుతోంది. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శన టోకెన్లు అయితే విడుదలవుతున్నాయి. అలాగే ఈ అంగ ప్రదర్శన టోకెన్లు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు కూడా ఫ్రీ టికెట్లే, ఎటువంటి డబ్బులు కూడా మీరు కట్టనవసరం లేదు. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ అందరికీ ఏప్రిల్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు. అలాగే మరొక అప్డేట్ ఏమిటి అంటే, రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నాక లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే డబ్బులు కడితే మీకు దర్శన టికెట్లు అయితే వస్తాయి. ఈ లక్కీ డిప్ ద్వారా దర్శనం టికెట్లు అనేవి కేవలము 120 రూపాయలు, 130 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. సో ఎవరైనా కూడా 120 రూపాయలతోనే ఒకవేళ సెలెక్ట్ అయితే స్వామివారిని ముందు గడప నుంచి చూసే అద్భుతమైన అవకాశము ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఏప్రిల్ నెలకి ఇంకా కూడా అవకాశం మీ చేతిలోనే ఉంది. దయచేసి రేపు ఉదయం 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల కోసం మీరు రిజిస్ట్రేషన్లో బుక్ చేసుకోండి. నేను మీ అందరికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఎవరైనా కానీ
అన్ని డేట్లకి సెలెక్ట్ చేసుకోండి. ఏప్రిల్ నెలలో అన్ని 30 రోజులకి సెలెక్ట్ చేసుకోండి. పలానా రోజు అని మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవ్వరు. అన్ని డేట్లకి అన్ని సేవలకి దయచేసి మీరంతా సెలెక్ట్ చేసుకోవాలన్నది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఇక ఈరోజు వీడియో మరొక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలండి. ఈ నెల 20వ తారీఖున ఉదయం 11 గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి రథసప్తమి సంబంధించినటువంటి తిరుమల సేవ చేసుకోవాలి, స్వామివారికి శ్రీవారి సేవ చేసుకోవాలనుకున్న వారికైతే కోటా ఓపెన్ అవుతుంది, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి అడిషనల్ కోటా రథసప్తమి కానీ మిగతా రోజులకి విడుదలవుతుంది, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి ఫిబ్రవరి నెలకి సంబంధించి అడిషనల్ సేవ పరకామణి సేవ విడుదలవుతుంది, దయచేసి బుక్ చేసుకోగలరు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ వెబ్సైట్లో శ్రీవారి సేవ తిరుమల .in ఉంది కదా, ఇక్కడ ఫిబ్రవరి నెలకి సంబంధించి అడిషనల్ కోటా విడుదలవుతుందండి రథసప్తమి రోజున. అలాగే రథసప్తమి కాని రోజులో తిరుమల తిరుపతికి మీరు బుక్ చేసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే మీ అందరూ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ చేసుకోవాలి అనుకున్న వారికైతే ఈ నెల మీ అందరికీ 27వ తారీఖున ఉదయం 11 గంటలకి మీ అందరికీ తిరుమల తిరుపతి జనరల్ సేవ అయితే విడుదలవుతుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ విడుదలవుతుంది. అదే రోజు 1 గంటకి మీ అందరికీ కూడా పరకామణి సేవ విడుదలవుతుంది. సో నేను ఈ వెబ్సైట్ తిరుమల.org వెబ్సైట్ పెడతాను, లింక్ కామెంట్ సెక్షన్లో, ఇక్కడ మీరు చదవండి. చూసారా, ఏప్రిల్ నెలకి సంబంధించి జనవరి 27వ తారీఖున ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటా, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, అలాగే మధ్యాహ్నం 1 గంటలకి పరకామణి సేవ కోటాని విడుదల చేస్తామని టీటీడీ వారు అఫీషియల్గా చెప్పడం జరిగింది. దయచేసి ఈ వీడియో చూసిన వారు ఒకవేళ మీకు ఏప్రిల్ నెలలో అవసరం లేదు అనుకున్నా ఈ వీడియోని షేర్ చేస్తే అవసరం ఉన్న వాళ్ళు బుక్ చేసుకుంటారు. అడిషనల్ సేవ కోసము, అడిషనల్ శ్రీవారి సేవ కోసము ఈ నెల 20వ తారీఖున బుక్ చేసుకోగలరు. అలాగే మార్చ్ నెలకి సంబంధించి అడిషనల్ సేవ అనేది ఇంకా విడుదలవ్వలేదు, అయినప్పుడు నేను అఫీషియల్గా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఎవరైనా కానీ జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే దయచేసి అన్ని రకాల అఫీషియల్ టీటీడీ ఆన్లైన్ బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇక మీకున్న ఒకే ఒక దారి మార్చ్ వరకు కూడా ఏపీ ఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా అన్న మీరు ప్రయత్నించవచ్చు. 300 రూపాయల దర్శన టికెట్, లేదా తిరుపతి వచ్చి సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు మీరు తిరుపతిలోని కౌంటర్లలో తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే రూముల గురించి మాట్లాడినట్లయితే ప్రస్తుతానికైతే అన్ని రకాల రూమ్ బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి. సో ఎవరైనా కావాలి అనుకుంటే కొండపైన తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయత్నించినట్లయితే మీ అందరికీ కూడా తప్పకుండా ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే రూమ్ దొరుకుతుంది. ఆ తర్వాత ప్రయత్నిస్తే మటుకు కష్టమే. లేదు అంటే తిరుపతిలోని కౌంటర్లలో మీరు విష్ణు నివాసంలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది కదండి, అక్కడైనా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అక్కడ కూడా రాలేదే అనుకోండి, మీరు ఇంకా తిరుపతిలోని ప్రైవేట్ హోటల్స్లో ట్రై చేయండి. లేదు మాకు అక్కడ కూడా వద్దు అనుకున్నారే అనుకోండి, మీరు కొండపైన లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని. ఈ లాకర్ ఫెసిలిటీస్ ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు అయితే ఉన్నాయండి. అలాగే నిన్న టీటీడీ యాజమాన్యం వారు ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు ఒక మంచి విషయం చెప్పారు. అది ఏమిటి అంటే శ్రీవారి లడ్డు ప్రసాదం అనేది అయోధ్యకు సిద్ధం చేస్తున్నట్టుగా వారు అఫీషియల్గా అయితే చెప్పారు. ఈ విషయం కూడా చూసినప్పుడు మనకి చాలా సంతోషం వేసిందనమాట. చూసారా ఇక్కడ మీకు ఎంత చక్కగా వాళ్ళు చెప్పారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీరామచంద్ర వారి విగ్రహ ప్రతిష్ఠ కోసము శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకి 25 గ్రాముల బరువు కల 1 లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతున్నట్టు వారు అఫీషియల్గా అయితే చెప్పిందనమాట. సో ఈ నెల 22వ తారీఖున స్వామివారిని అయోధ్యలో ఎవరైతే రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో వారందరికీ కూడా స్వామివారి అద్భుతమైన ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయము మీరందరూ కూడా తెలుసుకోవటమే కాదు, దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. ఇది ఎంతో
ప్రతిష్టాత్మకంగా గర్వంగా మనందరం చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం అన్నమాట. సో నేను కూడా దీనికి చాలా సంతోషిస్తూ మీ అందరికీ కూడా ఈ విషయం చెప్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. సో ఈరోజు తిరుమల అప్డేట్స్ ఇవేనండి. సో దయచేసి ఈ వీడియో ద్వారా మీ అందరూ చూడడమే కాదు, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, స్వామివారికి సేవ్ చేయండి. ప్రతిరోజు మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు మీరంతా షేర్ చేయడం వల్ల కలుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.